ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో పూరి పౌర్ణమి గురించినటువంటి సందేహములు సమాధానములు. సాయిరామ్. ప్రశ్న: గురువు యొక్క ఆవశ్యకతను కర్తవ్యాన్ని స్వామి ఎట్లు వివరించారు? జవాబు: గురువు యొక్క కర్తవ్యాన్ని గురించి స్వామి అందించిన కొన్ని ఉపమానములు. గురువు ఒక శిల్పి వంటివాడు. శిల్పి ఒక కొండ మీది బండరాళ్లను సేకరించి రకరకములైన శిల్పములను రూపొందిస్తారు. అదేవిధముగా గురువు తన శిష్యులను వారి వారి ప్రవృత్తులను సంస్కారములను బట్టి తగిన సాధనా మార్గమును నిర్దేశించి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. శిల్పి శిలలో దాగినటువంటి దివ్యత్వాన్ని ఒక దేవతామూర్తిగా ఆవిష్కరించినట్టు గురువు శిష్యులలో మరుగుపడిన దివ్యత్వాన్ని గుర్తింపజేస్తారు. గురువు స్వర్ణకారుని వంటివాడు. స్వర్ణకారుడు బంగారమును అగ్నిలో వేసి కాల్చి సాగదీసి త్రుంచి ముక్కలుగా కూడా చేసి ఒక బంగారు గొలుసుగా తయారు చేస్తాడు. అదేవిధముగా గురువు శిష్యుని అనేక విధములుగా పరీక్షించి తగిన విధములుగా శిక్షించి హెచ్చరికలు చేసి సూచనలు ఇచ్చి అతడు తనను తాను గురువునకు అర్పణ చేసుకున్నప్పుడు అతనిని ఆత్మజ్ఞాన పరిపూర్ణంగా రూపొందిస్తాడు. అలాగే గురువు నైపుణ్యం గల తోటమాలి. మొక్కలను పెంచటం, నీరు, ఎరువు మొదలైన అందించి చక్కని ఆకృతిలో కత్తిరించటం వంటి తోటమాలి చేసినట్లుగా గురువు శిష్యుల్లో ఉన్నటువంటి దుర్గుణాలను దురభ్యాసములను తొలగించి వారి హృదయ క్షేత్రాలలో మానవతా విలువలనేటువంటి సుగంధ పుష్పాలను వికసింపజేస్తాడు. అలాగే గురువు మార్గసూచిగా ఇంటివాడు, ఇంకా గైడ్ పోస్ట్. రహదారుల కూడల్లో ఏ మార్గంలో వెళితే ఏ ఊరు వస్తుందో తెలిపే మార్గసూచికలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం తెలిపే సాధకునికి కూడా మార్గసూచిక అవసరం. వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస పురాణాలు ఆ సూచికలు. ఏ మార్గాన్ని అనుసరించాలో అతని చెప్పేవాడే గురువు. సాధకునికి గమ్యం చేరే సరైన మార్గాన్ని సూచించేవాడే గురువు. అలాగే గురువు గ్యారంటార్ అనగా పూచీదారుగా వ్యవహరిస్తాడు. ఒక వ్యక్తి బ్యాంకు నుండి ధనమును విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఆ బ్యాంకులో అతని పేరున ధనము డిపాజిట్ చేయబడి ఉండాలి. లేనప్పుడు తన స్థిరాస్తి బ్యాంకులో పెట్టి అవసరమైన ధనమును తీసుకోవచ్చు. అది కూడా వీలు కానప్పుడు ఎవరైనా ఒక శ్రీమంతుని గ్యారంటర్గా ఉంచి కూడా బ్యాంకు నుండి ధనమును తీసుకోవచ్చు. అదేవిధముగా ఆధ్యాత్మిక పరముగా ఆలోచిస్తే ఒక వ్యక్తి పూర్వజన్మలో సంపాదించిన పుణ్యము భగవంతుని బ్యాంకులో జమ అయి ఉంటే భగవద్ అనుగ్రహం పొందగలడు. లేక ఈ జీవితంలో మానవతా విలువల ఆచరణిక పుణ్యఫలము తాకట్టుగా పెట్టి భగవద్ అనుగ్రహం పొందగలడు. ఇక మూడవ పద్ధతి గురువు అనే గ్యారంటర్ సహాయంతో భగవద్ అనుగ్రహం పొందవచ్చును. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.